కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలామంది డైలీ రొటీన్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. అసలు బేసిక్గా ఒక రోజులో నేను ఏం చేస్తే నా లైఫ్ అనేది ఇంకా బెటర్ అవుతుంది అని అడుగుతున్నారు. సో వాళ్ళ డైలీ రొటీన్ ఏ విధంగా ఉండాలో చెప్తారు? ఖచ్చితంగా విరాట్. సో మనకు రొటీన్స్ అనేది ఉన్నాయి. ఆ రొటీన్స్ కూడా మార్నింగ్ రొటీన్ ఒకటి ఉంది, నైట్ రొటీన్ కూడా ఒకటి ఉంది. సో మీరు ఏదైనా చేయొచ్చు. రొటీన్ అనేది మాత్రం మీ తుది శ్వాస వరకు చేయాలి విరాట్. కొంతమంది ఉంటారనమాట, సో టెక్నిక్స్ చేసేసాము, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనేసి ఇంకా దాని గురించి పాటించడము చేయడం మర్చిపోతారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది సిచ్యువేషన్ వెరీ సూన్. కానీ మనం లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉండాలి, లైఫ్ లాంగ్ మనం డబ్బును అట్రాక్ట్ చేయాలి, లైఫ్ లాంగ్ మన రిలేషన్షిప్స్ హెల్తీగా ఉండాలి, లైఫ్ లాంగ్ మనం హెల్తీగా ఉండాలి, మనం అనుకున్నవన్నీ కూడా మనం అట్రాక్ట్ చేస్తూ ఉండాలి, యూనివర్స్ని ఇంకా ఎక్కువ అడుగుతూ ఉండాలి అంటే ప్రతి ఒక్క మనిషికి నేను సజెస్ట్ చేసేది రొటీన్, ఒక పవర్ఫుల్ రొటీన్ అనేది ఉండాలి విరాట్. ఆ పవర్ఫుల్ రొటీన్ లేకపోతే మళ్ళీ మనం బ్యాక్ టు స్క్వేర్ అంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ టెక్నికల్ చేసే కొన్ని రోజులు నువ్వు పాటించినదంతా కూడా మళ్ళీ వృధా అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కంటిన్యూస్గా యూనివర్స్ని మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎప్పుడు కూడా మీ మేనిఫెస్టేషన్స్ నిజం అవుతూ ఉండాలంటే ఇది ఒక రొటీన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు మార్నింగ్ లేవగానే బ్రష్ ఎలా చేస్తారు, అది ఎంత కంపల్సరీయో అది చేయకుండా మీరు ఇంకే పని చేయరు కదా. అలానే ఈ పవర్ఫుల్ రొటీన్ అనేది చేస్తాము విరాట్. ఈ పవర్ఫుల్ రొటీన్ నా క్లాసెస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు విరాట్. దాన్ని సేవర్స్ రొటీన్ అంటారు. SAVERS సేవర్స్ రొటీన్. ఇది మేము బ్రహ్మముహూర్తంలో చేస్తాం విరాట్. ఇది మార్నింగ్ రొటీన్. మేము చేసేది మార్నింగ్ రొటీన్. ఎందుకంటే ఆ మార్నింగ్ చేసిన రొటీన్తో మీ డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనమాట. అందుకోసం ఆ ఎనర్జీని వైబ్రేషన్స్ రేస్ చేయడానికి నేను ఎప్పుడు కూడా మార్నింగ్ రొటీన్ ఎక్కువ పాటిస్తూ ఉంటాను. చాలామంది నన్ను క్లాస్లో కూడా అడుగుతూ ఉంటారు రొటీన్స్ ఏమైనా చేయొచ్చా, రెగ్యులర్గా ఏం చేయొచ్చు అనేసి. సో దానికే మనం సేవర్స్ రొటీన్ అని చేస్తాం. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన బ్రహ్మముహూర్త క్లాస్కి జాయిన్ అవ్వచ్చు. సేవర్స్ రొటీన్ నాతో పాటు రోజు లైవ్గా చేయొచ్చు అనమాట. అండ్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది విరాట్. సేవర్స్ అంటే ఫస్ట్ వచ్చేసి సైలెన్స్ అంటే మెడిటేషన్ చేస్తాం. నేను గైడెడ్ మెడిటేషన్ చేపిస్తాను. అంటే అఫర్మేషన్స్, రోజు కూడా కొన్ని అఫర్మేషన్స్ చెప్తాం అనమాట మనం, పాజిటివ్ అఫర్మేషన్స్. వి అంటే విజువలైజేషన్. సో మనకు ఉన్న గోల్స్, మన మేనిఫెస్టేషన్స్ని నేను గైడెడ్గా మీతో విజువలైజేషన్ చేయిస్తాను. తర్వాత ఈ అంటే ఎక్సర్సైజ్ కూడా మనము చేయిస్తాం, జస్ట్ ఒక 5-10 minutes అంతే. వచ్చేసి రీడింగ్ ఏ బుక్. ఒక బుక్ చదవాలి. ఆ బుక్లో మనం ఏం నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న విషయాలు మనము నోట్స్లో మళ్ళీ రాసుకుంటాం. సో ఈ ప్రక్రియ మీరు ఏ బుక్ అయినా చదవచ్చు, కానీ కంపల్సరీగా రోజుకు 2 పేజీలు అయితే చదవాలి. ఇంకొక ఉంది లాస్ట్లో. మనం ఇందాక నేర్చుకున్న పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నికే, దట్ ఈస్ నథింగ్ బట్ స్క్రిప్టింగ్. ప్రతిరోజు మన రోజు ఎలా ఉండాలని స్క్రిప్టింగ్ చేస్తాం. అది పవర్ఫుల్ మార్నింగ్ రొటీన్. దీన్నే మనము సేవర్స్ రొటీన్ అంటాం, మార్నింగ్ రొటీన్. సో ఈ రొటీన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది విరాట్. ప్రతిరోజు ఈ రొటీన్ చేస్తూ ఉంటే రోజుకొక మిరాకిల్ మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో కూడా నేను ఇంటెన్షన్ సెట్టింగ్ ప్రక్రియ చేయిస్తానమాట. వీటి అన్నిటికీతో పాటు మీ రోజు ఎలా ఉండాలి, ఈ రోజులో మీరు ఏమి సంకల్పించుకుంటున్నారు అనేది నా స్టూడెంట్స్ అందరూ బ్రహ్మముహూర్త క్లాస్లో చేస్తారు. వాళ్ళు చాలా వరకు చెప్తారు. స్టార్టింగ్లో ఫస్ట్ వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు, ఏం రాయాలి, ఏం చేసుకోవాలని. ఇప్పుడు వాళ్ళకి టైం తక్కువ వస్తుంది అనమాట, ఏం చేయాలి, ఏం రాయాలి అనేసి. సో ఈ పవర్ఫుల్ రొటీన్ మీరు రోజు కాదు, తుది శ్వాస వరకు, మీ తుది శ్వాస వరకు చేయాలి. ఎప్పుడైనా మీరు లాంగ్ వెకేషన్స్ వెళ్తున్నారు, ఇంట్లో ఫంక్షన్స్, ఆ 2 రోజులు అటు ఇటు అయినా ఓకే విరాట్. బట్ ఒక రొటీన్ అనేది మీ జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలన్నమాట. మీరు బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో, లేవగానే రోజు స్నానం ఎలా చేస్తారో, రోజు ఎలా తింటారో, ఈ రొటీన్ పాటించడం అంతే ఇంపార్టెంట్. రొటీన్ పాటించడం వల్ల మీరు ఎప్పుడు కూడా యూనివర్స్తో కనెక్టెడ్ అయి ఉంటారు. యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ వస్తుంది. ప్రతి దగ్గర మన హిందువుల్లో అంటూ ఉంటారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, గర్భగుడికి బయట 2 ఉంటారు వ్యక్తులు, 2 ద్వారపాలకులు. నథింగ్ బట్ దేవదూతలు అంటారు, మెసెంజర్స్ అంటారు, ఏంజల్స్ అంటారు. రకరకాల భాషల్లో రకరకాలుగా అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి దగ్గర దేవుడు ఉండరు.
సో అందుకే వీళ్ళని దేవుడు సృష్టించారు. వీటి ద్వారా కూడా మనకు మెసేజెస్, గైడెన్సెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ రొటీన్ ఫాలో అవుతుంటే యూనివర్స్తో ఎప్పుడు మీరు కనెక్టెడ్ ఉంటారు. యూనివర్స్ దగ్గర నుంచి మీకు గైడెన్స్ ఉంటుంది. అద్భుతంగా మీ ప్రతిరోజు కూడా పాజిటివ్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ డైలీ రొటీన్ అనేది ఎక్కడ నేర్చుకోవచ్చు, ఎప్పుడు చెప్తారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? ఖచ్చితంగా విరాట్. బ్రహ్మముహూర్త క్లాసెస్ అని మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. 21 డేస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు, 3 మంత్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ లాగా. సో 21 డేస్ రోజు మార్నింగ్ మనం 5:30 నుంచి 6:30 వరకు బ్రహ్మముహూర్తం క్లాసెస్ అవుతాయి. ఈ బ్రహ్మముహూర్తం క్లాసెస్లో మనం మెడిటేషన్, విజువలైజేషన్ అనుకున్నాం కదండి విరాట్. ఈ మెడిటేషన్, విజువలైజేషన్ అనేది హెల్త్ గురించి చేస్తాం, రిలేషన్షిప్స్ చేస్తాం, కార్డ్ కటింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ మనీ గురించి చేస్తాం, జాబ్ గురించి చేస్తాం, బిజినెస్ గురించి చేస్తాం. సో అన్ని ఏరియాస్ని కూడా ఈ బ్రహ్మముహూర్తంలో మనం ఈ రొటీన్లో కవర్ చేయబడతాం. 21 డేస్ ఉంటుంది. 21 డేస్కి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి 15 డేస్ బోనస్ క్లాసెస్ కూడా ఉంటుంది. సో ఇలా మీరు బ్రహ్మముహూర్తం క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా జాయిన్ అవ్వచ్చు. పర్టికులర్ డేట్లోనే జాయిన్ అవ్వాలనేది లేదు. ఎందుకంటే రోజు ఒక డిఫరెంట్ టాపిక్, రోజు కొత్త రొటీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. పలానా బ్యాచ్ అని లేదు, పలానా డేట్ అని లేదు. మీరు జాయిన్ అయినప్పటి నుంచి 21 డేస్ మీకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ జరుగుతుంది విరాట్. బ్రహ్మముహూర్తంలోనే జరుగుతుంది ఇది. 5:30 నుంచి 6:30 వరకు చేస్తాం. అండ్ మనం చేసే మేనిఫెస్టేషన్ అంతా బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి 10x ఫాస్ట్ టైమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ బ్రహ్మముహూర్తం ఈ డైలీ రొటీన్ అయి ఉంటే దీనికి ఎవరెవరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా ఉండే బెనిఫిట్స్ కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్లో చూసే మిరాకిల్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? అలాగే ఏ కేటగిరీ వాళ్ళు రావచ్చు అంటారు? ఎక్కువ ఏజ్ గ్రూప్ కానీ ఏమన్నా? ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చు విరాట్. మనకు హోమ్ మేకర్స్ రావచ్చు, ఎవరైనా చేరచ్చు ఈ బ్రహ్మముహూర్తం క్లాస్కి. వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయిన 2 డేస్ వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళ రొటీన్ ఫాలో చేస్తూ ఉండడం వల్ల అసలు వాళ్ళకి వదులుకోబుద్ది కాదు ఆ రొటీన్. అంత అద్భుతంగా ఉంటుంది ఆ రొటీన్. అండ్ వాళ్ళకి ఫస్ట్ మనము క్రియేషన్ బుక్లో నేను ఒక యాక్టివిటీ చేయిస్తాను బ్రహ్మముహూర్తంలో. ఆ క్రియేషన్ బుక్లో ఫస్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళు ఏం రాయలేరు. కానీ ఇప్పుడు 15 మినిట్స్ టైం ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు, ఇంకా రాస్తూనే ఉంటారు అనమాట. అద్భుతంగా ఉంటుంది. ఇంటెన్షన్ సెట్టింగ్ ప్రతిరోజు నేను చేయిస్తా కాబట్టి ఆ రోజుకు వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పనులన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మనం ఏంటంటే దానికి ఎందుకు ఇంటెన్షన్ సెట్ చేయాలని మీరు అడగొచ్చు, ఆడియన్స్ కూడా అడగొచ్చు, ప్రతిరోజు చేసే దానికి ఎందుకు చేయాలి అని. సో మీరు ఎప్పటి నుంచి ఏదైనా పని చేయాలనుకుంటారు, మీరు ఆ వీకెండ్లో చేద్దాం, వీకెండ్ వచ్చినాక వేరే పని ఉంది ఇంకొకసారి చేద్దాం, ఇలా వాయిదా వేస్తాం. ఒక్కొక్కసారి ప్రోక్రాస్టినేట్ చేస్తాం, అంటే లేజినెస్, అలాంటివన్నీ కూడా ఇట్లా వాయిదా చేసుకుంటూ పోతే యూనివర్స్ మనకు అప్పుడు సహకరించదు. మీరు ప్రోక్రాస్టినేట్ చేసినా, లేజీ చేసినా యూనివర్స్ కనెక్ట్ అవ్వదు. సో మీకు అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆ రోజు కంప్లీట్ చేస్తారు. ప్లస్ ఆ డే అంతా మీరు పాజిటివ్గా ఉంటుంది. ఆపర్చునిటీస్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సబ్జెక్టు. తప్పకుండా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.